టీ20 ప్రపంచ కప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం అయితే ముగిసింది. ఇక తన చివరి ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడంపై ద్రావిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. కోచ్గా డ్రెస్సింగ్ రూమ్లో తన చివరి స్పీచ్ ఇచ్చిన ద్రావిడ్ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమి గురించి, అలాగే టీ20 ప్రపంచ కప్ 2024 గెలుపు తాలూకా సంబరాలను అయితే కంప్లీట్గా గుర్తు చేసుకున్నాడు. ఈ విజయంతో తనకు భాగస్వామ్యం కల్పించిన టీమిండియా ప్లేయర్లకు, అలాగే ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు కృతజ్ఞతలు అయితే తెలిపాడు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణం ముగిసింది. వాస్తవానికి రాహుల్ ద్రావిడ్ పదవి కాలం వన్డే ప్రపంచ కప్ 2023తోనే పూర్తయింది. వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన సంతోషంగా వీడ్కోలు పలుకుదామని ద్రావిడ్ భావించాడు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఆ టోర్నీలో అప్పటి వరకు వరుస విజయాలు సాధించిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చోటులో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాలో పాటు క్రికెట్ భారత్ ఫ్యాన్స్ అందరూ బాగా నిరాశలో కూరుకుపోయారు. ఆ ఓటమి పెంచిన కసితో టీ20 ప్రపంచ కప్ 2024లో మెరుగ్గా రాణించిన టీమిండియా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఓడిపోయే దశ నుంచి, ఆల్మోస్ట్ ఓడిపోయాం అనే పరిస్థితి నుంచి బలంగా పుంజుకుని దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ సంబరాలు చేసుకున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే రాహుల్ ద్రావిడ్ సైతం ఎన్నడూ లేనంతగా భావోద్వేగానికి గురయ్యాడు. చిన్న పిల్లాడిలా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ద్రవిడ్ అభిమానులు అది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమి తాలూకా ప్రభావం ద్రావిడ్లో కనిపించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024తో హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ద్రావిడ్ ఆటగాళ్లకు ఘనంగా సత్కరించారు. మైదానంలో అతడికి ట్రోఫీని అందజేశారు. ద్రావిడ్ని తమ భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరిగారు. అలాగే విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ ట్రోఫీ తీసుకొచ్చి అందించగానే ద్రావిడ్ ఉప్పొంగిపోయారు. ఎప్పుడూ గంభీరంగా ఉండి భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే మిస్టర్ డిపెండబుల్ ఈసారి మాత్రం తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కోహ్లీ టైటిల్ అందించాక ద్రావిడ్ సంతోషంతో గట్టిగా అరిచారు. ఐసీసీ టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ప్లేయర్గా మాత్రం ద్రావిడ్ తన కళ నెరవేర్చుకోలేకపోయాడు. కానీ హెడ్ కోచ్ అయ్యాక 3వ ప్రయత్నంలో టైటిల్ దక్కింది. దీంతో అతడు సంతోషంతో ఉబ్బితబ్బైపోయాడు. అయితే వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతులు ఓడిపోయినాక ద్రావిడ్ చాలా ఫీల్ అయ్యారు. కోచ్గా అతడి కాలం ఈ టోర్నీతోనే ముగియగా పొడిగించేందుకు ఇష్టపడలేదు. కానీ రోహిత్ శర్మ ఫోన్ చేసి ఒప్పించడంతో హెడ్ కోచ్గా టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని కోచ్గా డ్రెస్సింగ్ రూమ్లో తన చివరి స్పీచ్లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోని బీసీసీఐ కూడా షేర్ చేసింది. గత ఏడాది నవంబర్లో ఫోన్ కాల్ చేసిన హెడ్ కోచ్గా కొనసాగాలని నన్ను అడిగినందుకు చాలా థ్యాంక్స్ రోహిత్. నాకు మాటలు రావటం లేదు. ఈ అద్భుతమైన జ్ఞాపకంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరిలో కలిసి పనిచేయటాన్ని నేను చాలా గౌరవంగా, సంతోషంగా భావిస్తున్నా. మీ కెరియర్లో మీరు చేసే పరుగులు, తీసే వికెట్ల గురించి కెరియర్లో ఎప్పుడూ గుర్తుంచుకోరు. కానీ ఇలాంటి సందర్భాలు మాత్రం చిరకాలం గుర్తుండిపోతాయి. మీరు సాధించిన దాని పట్ల దేశం మొత్తం గర్విస్తుంది అని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చారు. అయితే ద్రావిడ్ స్పీచ్ గురించి, అలాగే ద్రావిడ్ కోచింగ్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే నెక్స్ట్ టీమిండియా కోచ్ ఎవరు అనుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.